హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను రీసెంట్ 1.5 month అవుతుంది టీవీఎస్ ఐక్యూబ్ బస్ తీసుకున్నాను. అండ్ ఈ 1.5 monthలో నేను ఎంత తిరిగానో కూడా చూపిస్తాను. ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి ప్రాబ్లం ఇవ్వలేదు ఐక్యూబ్. కాకపోతే మెయిన్ డిసప్పాయింటింగ్ ఏంటంటే మనకి ఛార్జింగ్ స్టేషన్స్ అవైలబుల్ లేవు ఒకవేళ నాన్ లోకల్ వెళ్ళాలంటే. 1 సెకండ్, స్టార్ట్ చేస్తున్న వెహికల్. స్టార్ట్ చేస్తున్నాను. బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసాను. ఇప్పటివరకు ప్రజెంట్ 4929.5 km తిరిగినాను. ఈరోజు దాకా ఏమీ ప్రాబ్లం రాలేదు. నేను 4000 kilometers సర్వీసింగ్ చేసుకున్నాను. ఇందులో మనకి మ్యాప్, నావిగేషన్, ఎవ్రీథింగ్ ఓకే. కాకపోతే ఏంటంటే మనకి మెయిన్ థింగ్ ఛార్జింగ్. ఇప్పుడు నేను మాది ఉండేది ఆర్మూరు, మా ప్రాపర్ వచ్చి సిద్దిపేట. ఇప్పుడు సిద్దిపేట నుంచి ఆర్మూర్కి వెళ్ళాలంటే అబౌట్ 150 kilometers. దీనికోసం నేను నానా తంటలు పడ్డాను ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఒక 70 kilometers వెళ్ళిన తర్వాత మళ్ళీ 100 చేసుకోవాలి. సో ఇంకా ఇదే మెయిన్ ఇష్యూ. రిమైనింగ్ అయితే అంత నాకు ఐక్యూబ్తో ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే కంప్లీట్ ఫ్యామిలీ వెహికల్ లాగా. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ వెహికల్. వీళ్ళు ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే ఇంకా వెహికల్స్ ఎక్కువ సేల్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ప్రజెంట్ నా బ్యాటరీ ఛార్జింగ్ వచ్చేసి 57% ఉంది. 60 kilometers వరకు వెళ్ళొచ్చు. మార్నింగ్ నుంచి 43 kilometers తిరిగాను. అండ్ ఇదే నా ఫస్ట్ టైం ఐక్యూబ్లో పెట్టినాను. కాకపోతే అది కంప్లీట్గా పెట్టలేదు. ఈసారి మొత్తం నేను అబౌట్ 5000 kilometers, 4500 kilometers తిరిగిన తర్వాత నా రివ్యూ అనేది మీకు చెప్తున్నాను.